ఎవ్రీవన్ వెల్కమ్ టు ప్రాక్టీస్ సెక్షన్ ఎందుకు అంటున్నాను ముందు వీడియో చూస్తే అర్థమవుతుంది. సో నా కంటెంట్ ఒకవేళ నాకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే లైక్ చేసి వదిలేయండి. కంటెంట్ నచ్చితేనే చూడండి, లేకపోతే లేదు స్కిప్ చేసేయండి. సో ఈరోజు అయితే ఎలా అనాలిసిస్ చేశాను, అసలు నాకు ప్రాఫిట్స్ ఎలా వచ్చాయి ఏంటి అని చెప్తున్నాను. అంతకుముందు మనం ఫస్ట్ అయితే ఒక దాని గురించి ఆలోచించాలి. మనకి నిన్న టారిఫ్స్ గురించి పడ్డాయి కదా 50%. యాక్చువల్గా అది నిన్నే కాదు, మనకి ఇప్పటి నుంచో వస్తుంది. బట్ 27th అనేది మనకి ఇచ్చేసారు కాబట్టి ఆ ముందు రోజు అంటే లాస్ట్ రోజు టారిఫ్ ఇంపాక్ట్ స్ట్రాంగ్ ఉంది. సో మనము ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఆల్రెడీ నాకు ఒక డౌన్ ట్రెండ్ ఆటోమేటిక్ వెళ్తుంది, బట్ అప్ ట్రెండ్ అవడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ ఇక్కడ నుంచి మనకి స్ట్రాంగ్ గా డౌన్ సైడ్ ఉంటుందో స్ట్రాంగ్ అప్ సైడ్ ఉంటుందో కూడా తెలీదు. బట్ ఏంటంటే నేను ఏమనుకుంటున్నాను అంటే ఒక టెక్నికల్ గా ఎలా అనాలిసిస్ చేయాలి, అది ఫండమెంటల్స్ ని ఎలా యూజ్ చేసుకొని చేస్తాం. ఇప్పుడు ఫండమెంటల్స్ ని యూజ్ చేసుకొని చేయాలంటే నా దగ్గర investing.com అని ఒక ఉంటుంది వెబ్సైట్. ఆ వెబ్సైట్ లో నేను ఒక పోర్ట్ఫోలియో లాంటిది బిల్డ్ చేశాను, అంటే వాచ్ లిస్ట్. ఎలాగంటే గ్లోబల్ గా ఒకేసారి చూసి, ఇంకా ఇండియన్ వాచ్ లిస్ట్ ఒకటి, ఇంకా బాండ్స్ వాచ్ లిస్ట్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం. డైలీ మార్నింగ్ లేచిన వెంటనే అదే చూస్తాం. అది చూసి జస్ట్ వ్యూ కోసం, అంటే మనకి డౌన్ సైడ్ ఉండొచ్చా అప్ సైడ్ ఉండొచ్చా, ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి కలుపుకోవాలి. ఆ ఫ్యాక్టర్స్ కలుపుకొని టెక్నికల్ కూడా మీకు స్ట్రాంగ్ గా ఉండాలి. ఈవెన్ మీకు టెక్నికల్ లేకుండా ఫండమెంటల్స్ తో మీరు చేస్తుందంటే ఖచ్చితంగా దెబ్బ అయిపోతారు. ఎందుకంటే ఆప్షన్స్ అనేవి మనకి ఓన్లీ అంటే ఇప్పుడు ట్రేడ్ చేసి కిందకి వెళ్ళిన వెంటనే ఏదో ఒకటి కొనేసి పైకి వెళ్ళిన వెంటనే మీద కొనిస్తే అయిపోదు. ఆప్షన్స్ అనేవి చాలా జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. సో ఈ రోజు నా వ్యూ ఏంటంటే ఒకవేళ అప్ సైడ్ అయితే మ్యాక్సిమం ఉండదని అనుకుంటున్నాం. ఒకవేళ మ్యాక్సిమం అప్ సైడ్ ఒకవేళ ఉంటే ఈ రేంజ్ గా నాకు స్ట్రాంగ్ బ్రేక్ అయితే ఈ రేంజ్ కూడా స్ట్రాంగ్ గా బ్రేక్ అవ్వాలి. 24,800 అనేది నాకు స్ట్రాంగ్ గా బ్రేక్ అవ్వాలి. అది కానీ బ్రేక్ అయితే నేను ఈ రేంజ్ లో ఒక మంచి ట్రేడ్ ఈ రేంజ్ వరకు ఎంత 24,915 వరకు తీసుకున్నాను. లేదు నాకు కింద కానీ ఇదైతే అంటే ఈ రేంజ్ ఎంత ఆల్రెడీ నాకు డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి ఎంత ఈ రేంజ్ ఎంత 24,660 24,600 ఆ రేంజ్ 60 ఆ రేంజ్ ఉంది. ఆ రేంజ్ ఎందుకంటే 15 minutes లో చూసుకుంటది. ఇక్కడ నాకు ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ సైడ్ వే మూమెంట్ లో ఉంది. అంటే ఈ రేంజ్ ని ఎంతలా టెస్ట్ చేసిందంటే ఇది బ్రేక్ అయిన వెంటనే యావరేజ్ 25,000 గెలిపింది. ఈవెన్ ఇక్కడే కాదు, మీకు అంటే ముందు డేటా కూడా చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ మనకి టెస్ట్ చేసుకొని కింద గెలిపింది, సేమ్ టెస్ట్ చేసుకుని మళ్ళీ రివర్స్. అంటే ఆ రేంజ్ ని నేను పర్టికులర్ గా చూస్తున్నాను, ఆ రేంజ్ యొక్క వాల్యూని చూస్తున్నాను. సో నాకు ఆ రేంజ్ అనేది స్ట్రాంగ్ గా బ్రేక్ అయితే, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ఎప్పుడైనా ఫస్ట్ 5 minutes చేసేకూడదు. ఫస్ట్ 5 minutes తోనే మీరు కన్ఫర్మేషన్ తీసుకోకూడదు. ఒక 15 minutes వెయిట్ చేయాలి, లేకపోతే ఒక 30 minutes యావరేజ్ గా 10 to 15 యావరేజ్ తీసుకోండి. సో అలాగా ఆలోచించాలి. అంటే ఇప్పుడు ఆలోచించాలి గైస్, ఆలోచించకుండా మనం చేస్తామంటే అది మన బుర్ర తక్కువదనం అవుద్ది. సో ఆలోచించేయండి. ఒకవేళ ట్రేడింగ్ చేయాలనుకుంటే నేర్చుకోండి, ఫస్ట్ నేర్చుకొని కొంచెం కాలం ప్రాక్టీస్ చేసి అప్పుడు మీరు దిగాల వద్దని మీ ఒపీనియన్, అంటే మీకు ప్యాషన్ ఉండాలి. ఈవెన్ మనం ఎలాగైనా చేసి వెళ్ళని కాదు, ఖచ్చితంగా ఇది చెయ్యాలి, మనం ఏంటో అని నిరూపించాలి అనుకుని ప్యాషన్తో చేయండి. అంతేగాని మనకి డబ్బులు వచ్చేస్తాయి ఇది వచ్చేస్తాయి అదంటే అవ్వదు అయితే ఇందులో చాలా కష్టం దీన్ని తీయడము. సో ఒక ప్యాషన్ ఉండాలి, తీయాలంటే నీకు చాలా పేషెన్స్ ఉండాలి, దాంతోపాటు ఒక ప్యాషన్ ఉండాలి. సో మనము ఇప్పుడు చూసుకున్నట్టయితే నేనేం చెప్పాను, ఈ రేంజ్ 24,660 కదా, ఆ రేంజ్ బ్రేక్ అయితే ఒకవేళ తీసుకున్నాం స్ట్రాంగ్ గా. సో 5 minutes లో ఫస్ట్ చూద్దాం. సో 5 minutes లో నాకు చూడండి వెంటనే ఎంత 133 points నాకు ఎంత క్లోజ్ అయిందంటే నాకు అది ఎంత పడుతుంది యావరేజ్ గా, అంటే ఎన్ని పాయింట్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎప్పుడైనా. ఎందుకు అంటే మీరు ఎప్పుడైనా చేసేటప్పుడు యావరేజ్ గా స్టార్టింగ్ 1.85 ఆ రేంజ్ లో పడిపోయింది అనుకోండి, మార్కెట్ 1.5 1.6 ఆ రేంజ్ లో పడిపోయింది అనుకోండి, వెయిట్ చేయడం మ్యాక్సిమం బెస్ట్. ఎందుకంటే మనకి రివర్స్ లో ఏదైనా ఛాన్స్ తగులుతుంది. బ్రేక్ అయిన వెంటనే ఇప్పుడు అంటే కొన్నిసార్లు తీసుకోవచ్చు, కానీ మరీ ఎంత పెద్ద బ్రేక్ డౌన్ అంటే మీకు స్టాప్ లాస్ అనేది చాలా పెద్ద వచ్చేది. సో మనకి స్టాప్ లాస్ అనేది ముఖ్యం కాబట్టి స్టాప్ లాస్ ఎంత పెద్దగా వచ్చినప్పుడు మనం అవాయిడ్ చేయాలి. కానీ మన ట్రెండ్ అయితే కిందకు ఉంది కాబట్టి మనం ఇప్పుడు నేనైతే రీటెస్ట్ చూస్తాను, ఎంత వరకు వెళ్తుందో ఐ డోంట్ నో, బట్ రీటెస్ట్ చేస్తాను. కానీ
ఒక రేంజ్లో ఈ రోజు అయితే ఒక సర్టెన్ పాయింట్లో నాకు కూడా ఈ రేంజ్లో తీసుకోవడం బెస్ట్ రా బాబు అనిపించింది. కానీ అంటే డైలీ ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే నాకు ఒక చిన్న నమ్మకం వస్తుంది అంతే. మరి సబ్స్క్రైబర్స్ ఇవన్నీ ఏంటి కాదు, నేను మీకు ఫస్టే చెప్పాను కదా, నాకు స్టోరేజ్ అనేది యూట్యూబ్లో బెస్ట్గా ఉంటుంది. అంటే ఎవరు చూడకపోయినా మనం ఎప్పుడైనా ఖాళీగా ఉంటే అంటే నేను అనాలిసిస్ చేస్తాను వీక్లీ. ఈ రోజు ఎలాగుంది, ఆ రోజు అలాగుంది అనుకుని చేస్తాను. ఒకవేళ నాకు ఈ రోజు ఏదైనా తప్పు చేశాను అనిపిస్తే దాన్ని నేను యూట్యూబ్లోకి వెళ్ళేసి ఎలాగో నాదే కాబట్టి నేను చూసుకుంటాను. సో నాకు అంత స్టోరేజ్ కూడా అంత ఏది ఉండదు కదా. సో అలా యూజ్ చేసుకోవచ్చు యూట్యూబ్ని. నాకు ఇప్పుడే అర్థమైందిలే. సో నెక్స్ట్ అనేది మనం ఇప్పుడే ఈ టైంలో ఈ రేంజ్లో ఇప్పుడు తీసుకోకూడదు, ఇంకా నేను వెయిట్ చేస్తాను. సో నేనైతే ఈరోజు ఎలా తీసుకున్నానంటే, నాకు ఇక్కడ ఒక స్ట్రాంగ్ క్యాండిల్ పడాలి గైస్. స్ట్రాంగ్ క్యాండిల్ అంటే దీన్ని ఒక స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ చేస్తే ఆ బ్రేక్ ఈవెన్ లో నేను ఒక ట్రేడ్ తీసుకుంటున్నాను డౌన్ సైడ్. నా ఫస్ట్ ఎంట్రీ అదే, నా ఫస్ట్ ఇది అనేది అంటే నా ఫస్ట్ టార్గెట్ అనేది ఇది ఎంత 24,606,613. సెకండ్ టార్గెట్ అనేది ఇది ఎంత 24,555. థర్డ్ టార్గెట్ అనేది ఇది. ఎందుకు థర్డ్ టార్గెట్ ఇదే పెట్టానంటే నాకు అది ఒక ట్రెండ్ కదా. యాక్చువల్గా మనం డౌన్ సైడే ఉన్నాము. ఇది చూడండి, ఈ రేంజ్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది ఒక రైట్ యాంగిల్ లాగా. సో దాన్ని బట్టి దాని బేస్ చూసుకుంటే మనకి ఓవరాల్గా ఎంత ఇదవుతుంది కాబట్టి సో లెవెల్స్ అయితే గీసుకున్నాను 1, 2, 3 మొత్తం 3 లెవెల్స్. సో చూద్దాం. సో నాకైతే బ్రేక్ అయింది. ఆ బ్రేక్ ఈవెన్లో నేను ఎంత డౌన్ సైడ్ ప్లాన్ చేస్తున్నాను. ఈవెన్ మనకి స్టాప్ లాస్ వచ్చేద్ది అనుకుని ఏ రోజు బాధపడకూడదు గైస్. స్టాప్ లాస్ వచ్చేద్ది అనుకుని ఏ రోజు బాధపడకూడదు. చేస్తూ అంటే డైలీ చేస్తూ ఉండాలి కంటెంట్. అంటే ఇప్పుడు మీకు ఎలాగా, ఇప్పుడు ఏదైనా బిజినెస్ చేశారనుకోండి, డైలీ చేస్తే మీ తప్పులు ఏంటి అంటే, ఇప్పుడు ఫస్ట్ బిజినెస్ ఒకటి పెట్టారు, మీ తప్పు ఏంటి తెలిసింది, ఆ బిజినెస్ అనేది అక్కడితో ఆగిపోదు కదా. ఆ తప్పును రెక్టిఫై చేసుకుంటూ నెక్స్ట్ అదే తప్పు చేయకుండా చేస్తారు. ఒకవేళ మీరు అదే తప్పు చేస్తే మరి మీకు అక్కడ డెవలప్మెంట్ ఏట్లేదు. సో మీరు ఆ బిజినెస్ బెస్ట్. ఆ మార్కెట్స్ కూడా ఎలాంటివే, మీరు ఎక్కువ లెర్న్ చేయాలి. ఎంత లెర్న్ చేయాలంటే, అంటే ఇటు సైడ్ ఇచ్చినా మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వకూడదు. అంటే ప్రతిసారి హిట్ అవ్వదు, కొన్నిసార్లు హిట్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఒక 10 వేసి 3 స్టాప్ లాస్ హిట్, మిగతా టార్గెట్ హిట్ అయినా మనం ప్రాఫిటబులే. సో అలాగా అంటున్నాను. మనం ప్రతిదీ ప్రతి టార్గెట్ హిట్ అయిపోవాలంటే మనం దేవుళ్ళైనా అవ్వాలి, లేకపోతే సో అర్థమైంది కదా. సో నేనైతే ఇక్కడికి పెడుతున్నాను. అది ఒక కాన్ఫిడెన్స్ అనేది మీకు పీక్ లో ఉండాలి ఎప్పుడైనా ట్రేడ్ చేసేటప్పుడు. సో నేను చెప్తున్నాను కదా, నాకైతే యావరేజ్ ఈ రేంజ్ గైస్ 1:2.5 ఈ రేంజ్ లోనే పెడుతున్నాను. ఇక్కడ ఎందుకు పెట్టానంటే ఈ విక్ ఉంది కదా, ఎంత ఏ రేంజ్ మనకి యావరేజ్ టైం ఒకసారి కనబడట్లేదు, ఎంత 11.5కి ఒక స్ట్రాంగ్ విక్ పడ్డది కదా. ఆ విక్ అనే నా స్టాప్ లాస్ గైస్. ఆ విక్ ఎందుకంటే ఇప్పుడు ఆ విక్ కానీ నాకు స్ట్రాంగ్ బ్రేక్ అయింటే మనకి ఒక అప్ సైడ్ చిన్న ర్యాలీ వచ్చిందేమో. సో చూద్దాం. ఇక్కడ కిందకి రావడానికి కూడా ఇది ఒక సైడ్ వేలో ఇక్కడ ఒక స్ట్రాంగ్ ఇది అండ్ ఒక ట్రెండ్ బ్రేక్. సో చూద్దాం ఎలాగవుద్దో ఏటో. సో నా టార్గెట్ అయితే హిట్ అయింది, కానీ భయము ఎవరికైనా ఉంటుంది గాయ. మనము చేసినప్పుడు కూడా భయమే చేద్దే. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఈ రేంజ్ వరకు నాకు ప్రాఫిట్స్ ఇచ్చి అక్కడ నుంచి రివర్సల్ అయిపోయింది. ఆ రివర్స్ లో మనకి ఇప్పుడు ఇలాంటి టైంలో మనకి అప్ సైడ్ దొరకలేండి ప్రీమియమ్స్. సో డౌన్ సైడ్ ఉంటాయి, కానీ ఇలాంటి టైంలో మనకి చిన్నది భయం వేస్తుంది గైస్. భయం ఎందుకు వేస్తుంది అంటే అదొక తెలియని ఇది. ఎందుకంటే చెప్తున్నాను కదా, మనం మార్కెట్ ని వెళ్ళలేం కదా. సో దట్స్ వై భయం వేస్తుంది. భయాన్ని కంట్రోల్ చేసుకోవాలి, ఎమోషన్స్ ని అంటే కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. సో ఈ రోజు అయితే నేను ఒకటే ట్రేడ్ తీసుకున్నాను. నాకైతే మీద కన్ఫర్మేషన్ లేదు కదా. అంటే కన్ఫర్మేషన్ అంటే మనము ఎటువంటి ఇది వాడం మనము ఓన్లీ ప్యాటర్న్స్, లేకపోతే కొంచెం సైకాలజీని వాడతాం, లేకపోతే ఇంకంతే ఇవే వాడతాం మ్యాక్సిమం. సో ఈరోజు అయితే కొంచెం ప్రాఫిట్స్ వచ్చాయి కొంచెం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఒకవేళ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా సబ్జెక్ట్ కావాలంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఉంది, కాంటాక్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. గుడ్ నైట్.